ఆ రోజున ఇంటికి పిలిచి ఇంద్ర ఒక 25 సంవత్సరాలు రిలీజ్ ఏదో ప్లాన్ చేసుకున్నప్పుడు దత్తు గారు నన్ను పిలిచారు. అందరూ కూర్చున్నారు. నన్ను మాత్రం చాలా దూరంగా కూర్చోబెట్టారు. మిమ్మల్ని చాలా దూరంగా కూర్చోబెట్టారు. అంటే అప్పటికి పద్మవిభూషణ్ పురస్కారం రావటం, మీరు వెళ్ళటం, చిరంజీవి గారిని అభినందించడం, చిరంజీవి గారికి క్షమాపణ చెప్పడం అన్నీ అయిపోయిన తర్వాత దూరంగా కూర్చున్నాను. ఆ సోఫాకి ఆ ఎడ్జిలో కూర్చున్నాను. అందరూ పెద్దలందరూ కూర్చున్నారు. మాటలు రాసినటువంటి పరచూరు గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు, హీరో గారు, ఇంకా అందరూ కూర్చున్నారు. కానీ దాన్ని రాసినటువంటి సృష్టికర్త మాత్రం చాలా దూరంగా కూర్చున్నాను. మైక్ కూడా కనీసం ఒక్కసారి కూడా నాకు ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా నేనేమి బాధపడలేదు. అట్లా అయిపోయింది. నాకు షాల్ కప్పారు. బయలుదేరేసేసి నేను ఇంటికి వచ్చేసేసాను అంతే. సో ఎక్కడో ఇంకా నా మీద కోపం ఉంది అనేది నాకు అర్థమైంది. రచయితలం కదా, మాత్రం అర్థం చేసుకోకుండా ఉండలేము. సో తప్పు చేసింది నేనే కదా, కోపం ఉండటంలో తప్పు లేదని అనుకున్నాను. ఇంటికి వచ్చేసేసాను. అది ఇప్పుడు లెటర్స్. మళ్ళీ చిరంజీవి గారు పిలిస్తే, మళ్ళీ చిరంజీవి గారి కథ అందించాలనుకుంటే శివయ్య నాయుడుతో ముందుకు వస్తారా, ఇంద్రా 2తో ముందుకు వస్తారా, ఈ రెండింటిని మించిన కథా వస్తువుతో చిన్ని కృష్ణ గారు ముందుకు వస్తారా? ఆ అవకాశం ఈ ప్రకృతి, ఆ అమ్మవారు, నేను నమ్మే ఆ కాశీ విశ్వనాథుడు అనుగ్రహించి అన్నయ్య పిలిస్తే మాత్రం నాకు తెలిసి భారతదేశం మొత్తం ఒక్కసారి ఉలిక్కిపడే కథ మాత్రం చూస్తారు. శ్రీకాంత్, గుర్తుపెట్టుకోండి. ఎంటైర్ నేషన్ అడుగు తీసి అడుగు వేచినా, ఒక వాక్యం తర్వాత ఇంకో వాక్యం మాట్లాడినా, ఒక ఎపిసోడ్ తర్వాత ఇంకొక ఎపిసోడ్ వెళుతున్నా, ఈ దేశం ఒక కొత్త అన్నయ్యను మాత్రం చూపిస్తానని మాత్రం నేను ఫిక్స్ అయిపో. కానీ దీనికి అమ్మవారి అనుగ్రహం, అమ్మవారి అనుమతితో పాటు అన్నయ్య విశాలమైన హృదయంతో నన్ను వెల్కమ్ చెప్తే మాత్రం ఇది జరిగి తీరుతుందంతే. జరిగి తీరాలని ఎందుకు కోరుకుంటున్నావంటే, షౌకత్ అలీ ఖాన్ తప్పు నా వైపు ఉంది కాబట్టి తలంచి పెడుతున్నా, లేకపోతే ఇక్కడ నుంచి తలలు తీసుకెళ్లేవాడిని అనేటటువంటి ఆ చిరంజీవి గారిని మళ్ళీ ఒక్కసారి వెండితెర మీద ఆ విశ్వరూపం చూడాలని అభిమానులు మాత్రమే కాదు, ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు, ఎదురు చూస్తున్నారు. చిన్నకృష్ణ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, రజనీకాంత్ గారు, అల్లు అర్జును, ఇట్లా వీళ్ళందరి గురించి మాట్లాడుకున్నాం. విజయకాంత్ గారితో మీకు చాలా అనుబంధం ఉందని విన్నాను నేను. అదేంటి చిన్నకృష్ణ గారు? విజయకాంత్ గారితో నేను సినిమా చేశారా? ఇంద్రా జరుగుతున్నప్పుడు నాకు ఇంద్రా చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ నాకు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నాకు ఆయన అంటే పిచ్చి కదా. చిరంజీవి గారు అంటే పిచ్చి కదా. ఆయన అవకాశం వచ్చినప్పుడు ధన్మని వచ్చేసారు. చెన్నై నుంచి ప్రొడ్యూసర్స్ వచ్చి నరసింహనాయుడు చూసేసి వచ్చేసారు. నేను గోల్కొండ హోటల్లో డిస్కషన్లో ఉంటే వచ్చి అర్జెంటుగా విజయకాంత్ గారు కలకత్తాలో ఉన్నారండి, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒక కథ చేయాలని అడుగుతున్నారు, ఆయన మిమ్మల్ని తీసుకురమ్మన్నారు, మిగతా అన్ని చూసుకుంటారు, విజయకాంత్ గారు రమ్మన్నారు, వస్తున్నారు రావట్టే. ఇక్కడి నుంచి నన్ను కలకత్తా తీసుకెళ్లారు ఫ్లైట్లో. కలకత్తా వెళ్ళాను. వెళ్ళి షూటింగ్కి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుని, కాళీమాత అమ్మవారిని, ఈవినింగ్ షూటింగ్ ప్యాకప్ అయిన తర్వాత విజయకాంత్ గారితో కూర్చొని ఫ్లైట్లో చెప్తే ఏ కథ చెప్పాలి అనేది ఊరికే ఒక సోల్ అనుకుని వెళ్ళి ఊరికే ఆయన జస్ట్ ఈవినింగ్ డిన్నర్ చేస్తూ చెప్పి బాగుంది, దీంతో వెళ్ళిపోండి అనేసాడు ఆయన. 5 నిమిషాలు కథ చెప్పా. 5 నిమిషాలు వచ్చి ఏమన్నాడు, అది హిట్ సినిమా, దాని పేరే తవసి అనమాట. క్రైమ్ అండ్ పనిష్మెంట్ చేశాను. అది తెలుగులో చేయలేదు. విజయకాంత్ గారు, ఆమని హస్బెండ్, వీళ్ళంతా కలిసి ప్రొడ్యూసర్స్, దాంట్లో 3 ప్రొడ్యూసర్స్. అది చాలా బాగా వాళ్ళు ప్రొడ్యూసర్స్, దే ఆర్ ఆల్సో వెరీ వెరీ హ్యాపీ అనమాట. కలిసి ఉన్నారు. ఆ డైరెక్టర్ దానికి ఉదయ్ శంకర్ అతను డైరెక్ట్ చేశాడు ఆ సినిమాని. నేను అంత ఫోకస్ పెట్టలేదు, ఎందుకంటే నా ఫోకస్ అంతా నాకు ఓన్లీ చిరంజీవి గారు. అది ముందే చెప్పాను నేను, ఈ కథ చెయ్యాలా. నాకు ఒక యజ్ఞము, ఒక హోమం చేస్తున్నప్పుడు మళ్ళీ గుళ్ళో వెళ్ళి విష్ణు సహస్రనామం చదవమని నేను చదవను కదా. అది